ఈరోజు గాంధీ భవన్‌లో విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అయితే జరుగుతుంది. మరి ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా ఏంటి? ఈ విషయాలకు సంబంధించి హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సత్యనారాయణ సార్ ఉన్నారు. సార్ చెప్పండి. నిజంగా ఎందుకంటే చాలా రోజుల తర్వాత విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరుపుతున్నారు. మరి బై ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక ఈ విధంగా చూసుకుంటే మరి 22 నెలల పాలన గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరగబోతుందన్నట్లు తెలుస్తుంది. ఈ అసలు ఏంటి ప్రధాన ఎజెండా ఏంటి? ముఖ్యంగా కాంగ్రెస్ కేడర్లో ఉత్సాహం నింపడం కోసం ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ సమాజంలో మనం ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు ఏమాత్రం జరుగుతూ ఉన్నాయి, ఎట్లా ప్రాసెస్ నడుస్తూ ఉంది, సామాన్యుడికి మనం చెప్పినటువంటి అన్నీ కూడా 100% చేస్తూ ఉన్నామా లేదా, ఇంకా ఏమన్నా మనలో లోటుపాట్లు ఉంటే కూడా సరి చేసుకోవటం కోసం మనకున్నటువంటి వ్యత్యాసాలన్నీ కూడా తీసేసి సమాజంలో మనం ముందు ఇంకా కాంగ్రెస్ కార్యకర్తలు ఏ రకమైనటువంటి ఉత్సాహాన్ని నింపాలి, మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఇప్పుడు వస్తున్నటువంటి స్పందన ఏ మేరకు ఉన్నది, ఇవన్నీ కూడా విశ్లేషణ చేయటం కోసం, అలాగే 42% రిజర్వేషన్ మనం ప్రవేశపెడితే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉండి వాళ్ళు ఇంతవరకు మనకి అతిగతి లేకుండా మూలనపడేశారు మన ఇవన్నీ కూడా. కాబట్టి వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించడం కోసమే ఈనాడు పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ఇన్ఛార్జి గారు కానీ వీళ్ళందరూ కూడా ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు మీటింగ్ అయిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా మీకు తప్పనిసరిగా నేను తెలియజేస్తాను. కానీ ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ప్రతి పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ వ్యక్తిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది? జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేది అది బై ఎలక్షన్లు కాబట్టి దానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు సర్వేలు నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 100% గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేస్తూ ఉంది. మేము ఇస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని పెట్టినా తప్పనిసరిగా 100% విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంత మెజారిటీ కూడా ఎప్పుడు రాదు. అలాంటి మెజారిటీ జూబ్లీ హిల్స్లో వస్తుంది అనేది మా సర్వేల ప్రకారం, మా లెక్కల ప్రకారం మాకు అర్థమవుతూ ఉంది. ఇంకొక రకంగా చూస్తే అయితే మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయం పైన సిబిఐకి అప్పగించడాన్ని ఇక కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా కొంత గ్రౌండ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయితే అంత సైంటిఫిక్ రీజన్లో అన్వేషణ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే మా మీద రాళ్ళు వేస్తున్నారో వాళ్ళకే అధికారం ఇచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయితే మేమే తీసుకొని మేమే ఫైనలైజ్ చేసేవాళ్ళం కదా. నిర్భయంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లోపల పంపించడం కోసం సిబిఐని వినియోగించడం జరుగుతూ ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ కనుక ఇక్కడ మన రాష్ట్రంలోకి చేసినట్టయితే ఎన్నో విమర్శలు చేసేవాళ్ళు. దేశంలో అత్యున్నతమైనటువంటి సిబిఐని రంగంలో దించారంటేనే కాంగ్రెస్ పార్టీ యొక్క విషయం ఏమిటి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అనే దాని మీద అందరికి అర్థమవుతాయి. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒకే ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడదు, ఎవరి దగ్గర లాలుచి పడదు. నిస్వార్థంగా ఉన్నది ఉన్నట్టు బహిర్గతం చేయడం కోసమే ఇన్ని రోజులు ప్రయాణం చేసింది. అందరిలాగా మాట్లాడి కింద పడేటువంటి పార్టీ కాదు ఇది. ఇది 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఈ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజాశ్రేయసే ముఖ్యంగా ఉంటుంది. కానీ ఏ ఎన్నికలైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎన్నికలకు 3 ప్రధాన పార్టీలకు మేము గట్టి పోటీ ఇస్తామని చెప్పేసి మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా అంటున్నారు. ఎందుకంటే ఉప ఎన్నికలు కావచ్చు, సంస్థాగత ఎన్నికలు కావచ్చు, విజయం మాదే అని చెప్పేసి కూడా డంక మోగిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఏ విధంగా చూస్తారు? ముందు వాళ్ళ ఇల్లుని చక్కదిద్దుకోమనండి. ఎందుకంటే వాళ్ళు అసలు వాళ్ళ మాటలకి చేతలకి 10 సంవత్సరాలు ప్రజలు అసహించుకున్నారు. ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి రాకపోతే రానున్న రోజుల్లో వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఒక్కడు కూడా లేదు, జీరోనే. ఇవాళ మళ్ళా ఇప్పుడు వచ్చి సంస్థాగత ఎన్నికల్లో, స్థానిక ఎన్నికలలో మేము విరగదీస్తాం, పొడుస్తాం, తెడుస్తాం అంటున్నారే. ముందు మీరు చేసినటువంటి నేరాలన్నిటికీ శిక్ష అనుభవించి రండి, అప్పుడు ఎన్నికలకు పోదాం. ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా మేము దాన్ని స్పందించాల్సిన అవసరం లేదు, చేసి చూపిస్తాం. కానీ రాష్ట్ర స్థాయిలో 42% రిజర్వేషన్ పూర్తిగా అమలయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టాను అని చెప్పేసి కవిత అంటున్నారు. దీనికి ఏ విధంగా చెప్తారు? అసలు కవితోరండి, కవితకేం సంబంధం? 42% రిజర్వేషన్ కావాలని కోరింది మా రాహుల్ గాంధీ గారు.
రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ వీళ్ళందరూ కూడా సైంటిఫిక్ రీజన్తో సర్వే చేపించి బీసీల్లో 56.4% మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని దృక్పథంతో ఇవాళ వీళ్ళు చేస్తూ ఉన్నారు తప్ప ఆమెకే సంబంధం అసలు మేము తీసుకుంటే ఆమె చేయటం ఏంటి? ఆమె 10 సంవత్సరాలు ఏం చేసింది అప్పుడు? ఎప్పుడన్నా బీసీల గురించి ఆలోచించారా? వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ దేశాన్ని దోచుకున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇవన్నీ బయటకు వస్తాయి. బీసీలు దేవుడు ఎరుగు, మీరు సంపాదించిన బీసీలకు పంచండి ముందు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా యువత మాత్రం అత్యధిక సంఖ్యలో జాగృతిలో చేరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ ఎన్నికల ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? జాగృతి అంటే డబ్బులే, వాళ్ళు వేరే ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యకర్త కూడా వాళ్ళ దాంట్లో చేరడానికి సుముఖంగా లేరు, ఉండరు. గత 10 సంవత్సరాలు చూశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, తిరిగి వాళ్ళని ఇంటికి పంపించారు. ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. వాళ్ళ కుటుంబ పరిస్థితి ముందు చక్కదిద్దుకోమనండి, ఆ తర్వాత పార్టీ వాళ్ళకి రమ్మని చెప్పండి. ఓవరాల్గా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 100% అమలు చేస్తూ ఉన్నాం. ఈనాడు సన్నబియ్యం కానీ, 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇలాంటి చెప్పుకుంటా పోతే దాదాపు ఒక 20 సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని అందరూ సామాన్యులు అనుభవిస్తూ ఉన్నారు. ప్రజలు, ఆ ప్రజలే రేపు ఓట్లు వేయాల్సింది. కానీ ఈ స్టేజీలోకి మాట్లాడేటువంటి లీడర్లు కాదు మేము నమ్ముకుంది సామాన్యమైనటువంటి కార్యకర్తల్ని, సామాన్యమైనటువంటి ఓటర్స్ మాత్రమే నమ్ముకున్నాం. వాళ్ళు మాకు తప్పనిసరిగా మళ్ళీ అత్యున్నతమైన స్థానం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరిగా ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం. మొత్తంగా చూస్తే మాత్రం ఈ రోజు జరిగేటువంటి విస్తృత స్థాయి సమావేశంలో మాత్రం ప్రధాన ఎజెండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు నెరవేర్చామో, అదేవిధంగా గడిచిన 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఎంతవరకు మరి ప్రజల్లోకి వెళ్ళింది అనే విషయాలను కూడా పూర్తిగా మరొకసారి కార్యకర్తలతో కావచ్చు, లీడర్లతో కావచ్చు సమాలోచన చేసి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఉప ఎన్నికల ఏ వ్యక్తిని మేము నిలబెట్టాలనేటువంటి అంశాన్ని కూడా మరొకసారి చర్చిస్తామని చెప్పేసి అటు హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సత్యనారాయణ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వీడియో నుంచి రంజిత్తో రాణి, గాంధీ భవన్, కొలుగురి, 24/7. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.